హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. దేశవ్యాప్తంగా కూడా మరోసారి బంగారం వెండి ధరలైతే పెరుగుదల కనిపిస్తూ ఉంది. ఎప్పుడు బంగారం ధరలు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఉదయం పూట ఒక రేటు నమోదవుతుంది, సాయంత్రం పూట మరో రేటు నమోదవుతున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులు అనేది చాలా ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ బంగారం వెండి ధరలు దాదాపు కూడా 2000కు పైగా కూడా పెరిగాయని చెప్పుకోవచ్చు. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధర అయితే భారీగానే పెరిగిందని మనం భావించాల్సి ఉంటుంది. అయితే గత నెలల్లో పోలిస్తే ఏ మేర పెరిగిందో అంత మేర లేకపోయినప్పటికీ కూడా తగ్గుతుంది అనుకున్న తరుణంలో మరోసారి బంగారం ధరలు పెరుగుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలు కొంత ఆందోళనకు గురి చేసిందనే మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల బంగారం 10 తులాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం 1,57,000గా అయితే నమోదవుతా వస్తూ ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,40,000గా మనకి కనిపిస్తా ఉంది. ఇక వెండి కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అయితే 2,60,000కు పైగా కూడా కిలో వెండి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ బంగారం వెండి ధర అంటే పెళ్లిళ్ళ సీజన్ కూడా త్వరగా వస్తున్న నేపథ్యంలో తగ్గుముఖం పడితే బావుంటుందని ఎవరైతే ఆశ పెట్టుకున్నారో వారందరికీ కూడా ఇదొక చేదు వార్తగానే మనం భావించాల్సి ఉంటుంది. మరింత తగ్గుతాయి, అప్పుడు కొనుక్కోవచ్చానని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఇదొక పెనుభారంగానే భావించాల్సి ఉంటుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే అంతర్జాతీయ స్థాయిలో బంగారం, వెండి ధరలనేది పెరగటం నేపథ్యంలోనే ఈ మరోసారి బంగారం, వెండి ధరలనేది పెరగటం కనిపిస్తా ఉంది. అయితే గత నెలలో చూసుకున్నట్లయితే రికార్డు స్థాయికి వెళ్ళిపోయాయి. 10 తులాలు 24 క్యారెట్ల బంగారం చూసుకున్నట్లయితే 1,85,000 వరకు కూడా వెళ్ళింది. కానీ ఇప్పుడు ఆ మేర లేకపోయినప్పటికీ కూడా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మళ్ళీ పెరగటం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్న అంశమే. అయితే మార్చిలో కొంచెం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పెరిగే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.